జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయన్నారు. 385 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో కోరుట్ల నియోజకవర్గంలోని 120 గ్రామ పంచాయతీ 1172 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో జగిత్యాల చొప్పదండి నియోజకవర్గాల్లో 140 గ్రామ పంచాయతీ 1216 వార్డుల్లో, మూడో విడతలో ధర్మపురి నియోజకవర్గంలోని 190 గ్రామ పంచాయతీ 1088 వార్డుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఎలక్షన్స్ మీద ఉంటే చెప్పండి. ఇదంతా ఓకే. స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్ ఉన్నాడు. మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీకు తెలిసిందే, నిన్న ఈవినింగ్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో నేను ఈవినింగ్ నుంచి మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉండడం జరిగింది. మన జిల్లా పరంగా మనము 3 ఫేజ్ ఎలక్షన్లో వెళ్ళబోతా ఉన్నాం. ఎలక్షన్ డేట్స్ మనకి December 11 డేట్ ఆఫ్ కోర్ట్, December 14, December 17 3 ఫేజ్లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ December 11 ఎలక్షన్కి వెళ్ళబోయేది మనకి కోరుట్ల కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్న 7 మండల్స్ December 11 వెళ్ళబోతా ఉన్నాయి. జగిత్యాల కాన్స్టిట్యున్సీ తర్వాత చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మండల్స్ అంటే 7 మండల్స్, 5+2 7 మండల్స్ మనకి December 14 ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాయి. అండ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండల్స్ December 17 థర్డ్ ఫేజ్ పరంగా